షుగర్ ఉందని ఎలా నిర్ధారించుకుంటాం? దీనికి ముఖ్యంగా ఎఫ్బిఎస్ అంటే తినక ముందు పొద్దున్నే ఏం తినకుండా ఒకసారి షుగర్ పరీక్ష చేసుకోవాలి. అలాగే తిన్న 2 గంటల తర్వాత బ్లడ్లో షుగర్ ఎలా ఉంది అని చూడాలి. ఇది కాక హెచ్బిఏవన్సి ఇది 3 నెలల యావరేజ్ చూపిస్తుందండి బ్లడ్లో. ఎఫ్బిఎస్ పిపిబిఎస్ అనేది ఆ పర్టికులర్ డే చూపిస్తుంది. హెచ్బిఏవన్సి అనేది 3 మంత్స్ యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ చూపిస్తుంది. అలాగే ఓజీటీటీ అంటాం. ఇది యూజువల్గా ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉందా లేదా అని చూడడానికి ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తారు. మరి షుగర్ ఉండే పేషెంట్స్ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే ఇంతకు ముందు చెప్పినట్టు టైప్ 1 డయాబెటీస్ అంటే వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉండదు కాబట్టి వీళ్ళకి ఇన్సులిన్ మాత్రమే తీసుకోవాలి. ఎటువంటి డయాబెటిక్ డ్రగ్స్ పనిచేయవు. టైప్ 2 డయాబెటీస్ మెలిటస్లో ఓరల్ హైపోగ్లైసెమిక్ డ్రగ్స్ అంటే మందులు పనిచేస్తాయి. బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువ అయితే వీళ్ళకి ఇవి సరిపోవు కాబట్టి వీటితో పాటు ఇన్సులిన్ అవసరం కూడా ఉంటుంది. ఒకసారి షుగర్ ఉంది అని నిర్ధారణ అయితే రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండాలి. ట్రీట్మెంట్ తీసుకోవాలి. కనీసం 3 నెలలకు ఒకసారి అయినా షుగర్ కంట్రోల్లో ఉందా చూసుకోవాలి. లేకపోతే మీ డాక్టర్ చెప్పిన మందులు కరెక్ట్గా వాడాలి. ఇది కంట్రోల్లో ఉంది అంటే అవే మందులు కంటిన్యూ చేస్తారు. తగ్గుతుంది అంటే పెంచుతారు. ఒకవేళ షుగర్ కంట్రోల్లో లేదు అంటే మారుస్తారు. అంతేగాని ఒకటే డ్రగ్ పెట్టారు పని చేయలేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలా రెగ్యులర్గా మారుస్తున్నారు ఎందుకు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. షుగర్ కంట్రోల్లో లేకపోతే పక్షవాతం, గుండెపోటు, చిన్న చిన్న గాయాలు కూడా పెద్ద గాయాలుగా మారి అది బోన్కి కూడా స్ప్రెడ్ అయిపోయి ఆస్టియోమైలిటిస్ అంటాము. అలాంటప్పుడు కాలు కూడా తీసేయాల్సిన ప్రమాదం ఉంటుంది. అలాగే రీనల్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. ఇవి రాకుండా అర్లీగా కనుక్కొని షుగర్ లక్షణాలు కనుక మీకు ఉన్నట్లయితే అర్లీగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండడం ముఖ్యం.